హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం మరో 4 రోజుల్లో డెడ్‌లైన్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల తీరుపై అసంతృప్తి. ఉద్యోగ సంఘం నేతలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల కోసం ఏమీ పోరాటం చేయటం లేదని చెప్పేసి విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వంతో లేదా పాలకులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్లే నేతలు గట్టిగా నిలదీయలేకపోతూ ఉన్నారని చెప్పేసి ఉద్యోగులు భావిస్తూ ఉన్నారనమాట. సో, ఉద్యోగ సంఘం నేతలు గట్టిగా పట్టుబట్టాలి. లేదంటే ఈ ఏదైతే అనుకున్నామో అవి జరగవని చెప్పేసి ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. స్టాండప్ స్టాండ్ బై తీసుకోవాలని చెప్పేసి. ఇంకా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవోఎంతో 2 సార్లు జరిగినటువంటి ఈ చర్చల తర్వాత ఉద్యమాలను వాయిదా వేయటం, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత, నిరాశ, అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరి కూటమి ప్రభుత్వం నెరవేర్చని హామీలు. సో, ఎన్నికలకు ముందు సో, ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అనేక హామీలైతే ఇచ్చారు. కానీ అవి ఇంకా అమలు కావట్లేదు. ముఖ్యంగా ఐఆర్ ఇస్తామని జెప్పేసి పీఆర్‌సీ మరియు పెండింగ్‌లో ఉన్న డీఏల గురించి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవటం లేదు. అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి కూడా ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలపై ఉద్యోగులు పెట్టుకున్న నమ్మకం నీట మాటలవుతోంది అని జెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఓపీఎస్‌ని పరిశీలిస్తాము. గరిష్టంగా 1 ఇయర్ లోపు ఓపీఎస్ ఆర్ ఈక్వల్ టు ఓపీఎస్ ఇంప్లిమెంట్ చేస్తాము, చేయగలము అని చెప్పారు. కాకపోతే రీసెంట్‌గా 10,000 మందిని మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు జారీ చేసిందో దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్ళింది తప్ప, సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ వీరికి మాత్రమే పరిమితంగా వన్ టైమ్ ఆప్షన్ అయితే ఇచ్చారు ఓపీఎస్ వెళ్ళడానికి. సో, ఇదేం పెద్దగా ఉద్యోగుల్లో అయితే అస్సలు ఎటువంటి ఆహ్, ఇది గూడా ఇంపాక్ట్ గూడా తీసుకురాలేకపోయింది. సో, ఎవరైతే ఆహ్, ఈ అవకాశం వచ్చిందో వారికి తప్ప. ఇక ముఖ్యంగా ప్రధాన ఆర్థిక సమస్యల విషయానికొస్తే దాదాపు 7,000 కోట్ల బకాయిలు ఇప్పటికే విడుదలైనప్పటికీ ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలు అనేకమైతే ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు ఈ రావాల్సినటువంటి అమౌంట్ కోసం, వైద్య అవసరాల కోసమో, బంగారు తాకట్టు పెట్టుకోవాల్సిన సో, అత్యవసరాల కోసం వారు డబ్బులు లేని పరిస్థితి అన్నమాట. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతి నెల సరైన సమయానికి జీతాలైతే రావటం లేదు. సో, తాజా కార్యాచరణ ఆగస్టు 28 ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 28వ తేదీన ఒక ఉద్యమ కార్యాచరణకు, నిరసనకు పిలుపునిచ్చారు. సో, ఈసారి అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి పోరాడాలని డిమాండ్ అయితే వినిపిస్తోంది. ప్రభుత్వంపై డిమాండ్స్. ప్రభుత్వం కనీసం గంట సమయం కేటాయించి ఉద్యోగ సంఘాలతో చర్చలంటే జరపాలి. అన్ని ఆర్థిక సమస్యలను కూడా ఒకేసారి కాకపోయినా దశల వారీగా అయినా పరిష్కరించే దిశగా స్పష్టమైనటువంటి ప్రణాళికను ప్రకటించాలి. ఐకమత్యంతో పోరాడితేనే ప్రభుత్వం దిగి వస్తుందని ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. సో, ఇతర ఛానళ్ళు లేదా ఇవన్నీ గూడా ఏవైతే న్యూస్ ఒస్తుందో ఇవన్నీ మరింత ఉధృతంగా ప్రభుత్వం దృష్టికి మన ఉద్యోగుల యొక్క స్వరం ప్రభుత్వానికి వినిపించాలి అనైతే కోరుకుందాము. ప్రభుత్వ హామీల అమలు కాకపోవడంతో ఉద్యోగ సంఘాల నాయకత్వం లోపం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆగస్టు 28న జరగబోయే నిరసన కార్యక్రమం పైన ఇప్పుడు అందరి దృష్టి అయితే
ఉందన్నమాట. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఆహ్, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఆగస్టు 28వ తేదీన ఉద్యమ కార్యాచరణ మొదలవుతుంది. ఇటు ఏపీలోను, అటు తెలంగాణలో గూడా సో, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఉన్నాయన్నమాట. ప్రభుత్వం స్పందించని యెడల సో, 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఉద్యమం మరింత ఉధృతమైతే కానుంది. ఈలోపే వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలైతేనేమి, సమస్యలైతేనేమి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని తీర్చాలని జెప్పేసి కోరుకుందాం.